start third chapter, that is addition and subtraction. First of all, we want to learn addition. So already we know madam addition. Why again? So addition meeku vachunana, addition meeku raadani nenu cheppatledu, addition vachu, but so prati class lo meeku addition chapter untundi. So places అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. We want to learn some more, ఇంకా కొద్దిగా ఎక్కువగా నేర్చుకుంటాం. ఓకేనా? సో నౌ అడిషన్ మీకు థర్డ్ క్లాస్ లో చెప్పాను అడిషన్. వాట్ ఈస్ అడిషన్? సో సమ్ నెంబర్స్ ని కలపడం, కొన్ని నెంబర్స్ ని అన్నింటిని కలిపి చెప్పడాన్ని మనము అడిషన్ అంటాం. ఓకే, సీ హియర్ 3 plus 5 plus 6 plus 4. So what is the answer? 3 plus 5 plus 6 plus 4. What is the answer, Nana? 80. Yes, na? So ఈ యాడ్ ఇక్కడ కొన్ని నెంబర్స్ ఉన్నాయి, ఈ నెంబర్స్ ని యాడ్ చేస్తున్నాం కదా. ఈ నెంబర్స్ ని ఏ నెంబర్స్ అయితే మనం యాడ్ చేస్తున్నామో ఆ నెంబర్స్ ని యాడెండ్స్ అంటాము. యాడెండ్స్. ఓకేనా? సో ఏ నెంబర్స్ ని యాడ్ చేస్తున్నామో ఆ నెంబర్స్ ని యాడెండ్స్ అంటాం. సో మనం యాడ్ చేసిన తర్వాత వచ్చే ఆన్సర్ ని సమ్ ఆర్ టోటల్. After the addition we got answer now here. So that answer we call sum or total. Sum ani gaani total ani gaani pilustam. Okay na nana? So add chese numbers annintini emantunnam addends. Add chese numbers annintini addends. So after the addition, so we got answer now. That answer we call sum or total. Okay now? This one you know. Next, we have places now. What places we have? Ones, tens, hundreds, thousands, 10,000s, like this we have places. How like we start the addition? How like we start the additions? Ones, tens, hundreds, thousands, 10,000s, lakh, 10 lakhs, crore, 10 crores, like this we have. సో మనము హ్యాండ్ రైటింగ్ ఎలా నోట్ చేసుకుంటామన్నా లెఫ్ట్ టు రైట్. బట్ నెంబర్ ని మనం రీడ్ చేయడం కూడా లెఫ్ట్ టు రైట్ రీడ్ చేస్తాం, లెఫ్ట్ టు రైట్. బట్ అడిషన్ స్టార్ట్ చేసేది మాత్రం రైట్ టు లెఫ్ట్ చేస్తాము, రైట్ టు లెఫ్ట్. ఎక్కడైనా ఎప్పుడైనా సరే వన్స్ నుంచి మాత్రమే అడిషన్ స్టార్ట్ చేస్తాం. మనం రీడ్ చేసేది మాత్రం లాస్ట్ ప్లేస్ ఏది ఉంటే దాన్ని బేస్ చేసుకుని రీడ్ చేస్తాం నెంబర్ ని. సపోజ్ 8,35,492. 8,35,492. సో నేను ఏం చేస్తున్నాను, లాస్ట్ ప్లేస్ నుంచి రీడ్ చేస్తున్నాను నెంబర్ ని. బట్ అడిషన్ చేయండి. టేక్ అనదర్ నెంబర్ 1,22,146. సో ఈ టూ నెంబర్స్ ని అడిషన్ చేయాలి. ఏ ప్లేస్ తీసుకుంటాము? నేనేమో రీడ్ చేయడము 8,35,492. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను చదవడం 1,22,146. బట్ రీడ్ చేయడం ఇక్కడ నుంచి స్టార్ట్ చేశానని అడిషన్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయకూడదు. వి వాంట్ టు స్టార్ట్ విత్ వన్స్ దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి. ఈ కొద్ది డిఫరెన్స్ మాత్రం గుర్తుపెట్టుకున్నాను. వన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. 2 plus 6 8. 2 plus 6 8. 9 plus 4 13. So 1 carrying another place. 3 here. 4 plus 1 5. 5 plus 1 6. 5 plus 2 7. 3 plus 2 5. 8 plus 1 9. Okay na children? Like this we want to do the addition. So one more thing now. So in one's place, anywhere we got 2-digit number. Suppose if we got 2-digit number, manaku 2-digit number ochindi ante some members that second digit keep on ones place only. Akkade పెట్టేస్తున్నారు ones place పైన. So ones place పైన ఎప్పుడు నెంబర్ రాదు నాన్న.
వన్స్ ప్లేస్ పైన ఎప్పుడు నెంబర్ రాదు, అది గుర్తుపెట్టుకోండి. బై మిస్టేక్ మనం పెడుతున్నా కూడా రాంగ్ అనుకోండి. వన్స్ ప్లేస్ పైన ఎప్పుడు నెంబర్ పెట్టకూడదు. ఓకేనా చిల్డ్రన్? సో నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ అడిషన్. ప్రాపర్టీస్ ఆఫ్ అడిషన్ చూడండి. Properties of addition. Properties of additions. Generally we have three. So we have three properties, Nana. So first one, commutative property, associative property, identity property. These three properties having in the additions. So what is these properties? ఏంటివి అసలు ఏంటి యూజ్ అవుతాయి? commutative property. సో ఇక్కడ మనకు ఆర్డర్ లో ఉన్న నెంబర్స్, సపోజ్ అడిషన్ కి మనం తీసుకున్న నెంబర్స్ ఆర్డర్ లో ఉంటాయి నాన్న. ఆ ఆర్డర్ ని నెక్స్ట్ మనం చేంజ్ చేసినా సమ్ అనేది చేంజ్ కాదు. సో ఇంటర్చేంజ్ చేస్తున్నాం, ఆ డిజిట్స్ ని ఇంటర్చేంజ్ చేస్తున్నాం ఆ నెంబర్స్ ని. సో అక్కడ మనం ఇంటర్చేంజ్ చేసినా కూడా సమ్ సేమ్ గా వస్తుంది. చూద్దామా? ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్. First one example, commutative property. 6 plus 3 is equal. What are 6 plus 3 is equal? 9. 6 plus 3 is equal 9. 6 plus 3 is equal 9. ఇక్కడ ఏం చేస్తున్నాను? 6 ఒక చోట ఉంది, 3 ఒక చోట. ఈ ప్లేసెస్ ని నేను ఇంటర్చేంజ్ చేస్తున్నాను, అంటే లోపలే మార్చేస్తున్నాను. సో 3 plus 6 is equal 9. సో చేంజ్ అయ్యింది, ఆర్డర్ అనేది చేంజ్ అయ్యింది. ఏమైనా మీకు సమ్ ఏమైనా చేంజ్ అయ్యిందా? మనం ఆర్డర్ చేంజ్ చేయడం వల్ల సమ్ ఏమైనా చేంజ్ అయ్యిందా? సో దట్ వన్ ఆర్డర్ ఇస్ డిడెంట్ చేంజ్, సమ్ ఇస్ డిడెంట్ చేంజ్. అండర్స్టాండ్? సో ఇక్కడ కమ్యూటేటివ్ ప్రాపర్టీలో ఆర్డర్ అనేది మార్చినా కూడా సమ్ అనేది ఎక్కడ చేంజ్ కాదు. ఆర్డర్ మార్చినా కూడా సమ్ అనేది ఎక్కడ చేంజ్ కాదు. ఓకేనా? we want to take another example. 8 plus 6 is equal 14. 6 plus 8 also 14 అవుతుందో. ఆర్డర్ మార్చడం వల్ల ఆన్సర్ అనేది ఎక్కడ మనకి చేంజ్ కావట్లేదు. నెక్స్ట్ వన్ associative property. Second one, this is example for commutative property. Next one, associative property. So see example. Here anyway ఎలాగైనా ఉండొచ్చు ఆర్డర్, బట్ ఆన్సర్ ఇస్ సేమ్. ఆర్డర్ ఎలాగైనా ఉంటుంది, ఎక్కడి నుంచి ఎలాగైనా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఆన్సర్ అయితే సేమ్ గా ఉంటుంది. వాట్ ఎవర్ మేబీ అక్కడ ఉన్న నెంబర్స్ ని నువ్వు ఎలాగైనా యాడ్ చేసుకో. సపోజ్ 3 plus 2 plus 5 ఏమొస్తుంది నాన్న? 3 plus 2 is equal to 5 plus 5 is equal 10. Yes, no? This is 1. నేనేం చేస్తున్నాను? 3 plus these two add 7 plus 3 plus 7 is equal 10. సో ఆన్సర్ అయితే సేమ్ కదా? ఆన్సర్ అయితే సేమ్ గా ఉంది. ఆన్సర్ సేమ్ కదా? సో ఫస్ట్ వన్ సెకండ్ వన్ యూ వాంట్ అబ్జర్వ్. ఫస్ట్ 3 plus 2 plus 5 is equal 5 plus 5. సో ఈ 2 ని యాడ్ చేశాను, నెక్స్ట్ 5 కి యాడ్ చేశాను, 10 వచ్చింది. నెక్స్ట్ 2 లో ఏం చేశాను? ఈ 2 ని యాడ్ చేసుకున్నాను. 5 plus 2 is equal 7. సో ఇక్కడ కూడా మనం ఎలాగైనా చేయొచ్చు, కానీ ఆన్సర్ ఏమవుతుందన్నా సేమ్.
సో దీన్ని అసోసియేటివ్ ప్రాపర్టీ అంటాము. వాట్ ఎవర్ మేబీ ఇన్ దిస్ ఇట్స్. సో నెంబర్స్ ని ఎలాగైనా యాడ్ చేసుకోండి, బట్ ఆన్సర్ అయితే సేమ్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఐడెంటిటీ ప్రాపర్టీ. సో దట్ వన్ ఈస్ జీరో ప్రాపర్టీ. ఐడెంటిటీ ప్రాపర్టీ ఇస్ కాల్డ్ జీరో ప్రాపర్టీ ఆల్సో. ఎనీ నెంబర్ యాడ్ విత్ జీరో, ఏ నెంబర్ నైనా జీరోతో యాడ్ చేస్తే సో దట్ నెంబర్ ఓన్లీ కమ్ నో. సో జీరోతో యాడ్ చేసినప్పుడు ఆ నెంబర్ ఐడెంటిటీ అనేది మిస్ కాదనమాట, అలాగే ఉంటుంది. సపోజ్ 90 ప్లస్ 0 90 ఉంది. సో ఇప్పుడు జీరోని యాడ్ చేస్తున్నాం కాబట్టి 90 ఏమైనా చేంజ్ అయ్యిందా అంటే చేంజ్ కాలేదు, ఐడెంటిటీ అలాగే ఉంది, దాని ఐడెంటిటీ డిడెంట్ చేంజ్. సో దిస్ ఈస్ ద ఐడెంటిటీ ప్రాపర్టీ. సో ఎనీ నెంబర్ యాడ్ విత్ జీరో ఆర్ ఎనీ జీరో యాడ్ విత్ ఎనీ నెంబర్. జీరోని వేరే నెంబర్తో యాడ్ చేసినా లేదా వేరే నెంబర్ని జీరోతో యాడ్ చేసినా కూడా మనకు నెంబర్ ఎక్కడ మారదు. సో ఏ నెంబర్ అయినా దాని ఐడెంటిటీ పోగొట్టుకోదు కాబట్టి దాని ఐడెంటిటీ ప్రాపర్టీ అంటాం. ఓకేనా నాన్న? సో దిస్ 3 ప్రాపర్టీస్ ఆఫ్ అడిషన్. Okay Nana. Next we have additions now. So many additions. Take workbook once. Take once workbook Nana. Workbook తీసుకోండి. Workbook తీసుకున్నారా? Page number 20. In workbook page number 20. కనబడుతున్నాయా? దర్ గివెన్ సమ్ అడిషన్స్ నాన్న. వాళ్ళు అడిషన్స్ ఇచ్చారు, అవి హారిజాంటల్ లో ఇచ్చారు. సో వాటిని వర్టికల్ గా నోట్ చేసుకొని అడిషన్స్ నోట్ చేసుకోవాలి. సో ఫస్ట్ రో యూ ఓన్లీ డూ. సో ఫస్ట్ ప్రాబ్లం ఐ వాంట్ 72 ప్లస్ 23 లైక్ దిస్ దే గివెన్. ఇలానే ఉంది కదా మీ బుక్ లో. సో ఇలా ఉన్న ప్రాబ్లమ్ ని వర్టికల్ గా నోట్ చేసుకోండి. 72 23. ఓకే. 2 ప్లస్ 3 5. 7 ప్లస్ 2 9. సో ఇలా ఆన్సర్ చేయాలన్న. ఇక్కడ ఉన్న 2 లైన్స్ మీకు బుక్ లోనే ఇచ్చారు. బుక్ లో ఉన్నాయి మీకు 2 లైన్స్. మీరేం ఈ 2 నెంబర్స్ నోట్ చేసుకోవడమే. సో ఫస్ట్ రో మీరే చేసేయండి. సెకండ్ రో చూడండి. ఫస్ట్ రో చేసేయండి అన్న. సెకండ్ రో చూడండి. సేమ్ లైక్ దట్ ఓన్లీ, బట్ హియర్ 3 digit numbers. So 2 digit number we learn in second class only. Now 3 digit number we learn in third class. So that problems also we learn in third class. 632. 163. Like this we want to enter the problems. Okay. First 3 plus 2 Nana. 3 plus 2 how much? 5. 3 plus 6 9. 6 plus 1 7. Okay. Next 491. 308. 8 plus 1 how much? 9. 9 plus 0 9. 4 plus 3 7. Okay. And next problem 565 and 131. See 5 plus 1 how much Nana? 6. 3 plus 6 plus 3 9. 5 plus 1 6. Okay. Like this we want to do these problems. So remaining 4 problems is there now. That 4 problems you only do. No problem. So that all without carrying problems. అక్కడ ఏది క్యారింగ్ లేదు. సో నెక్స్ట్ రో చూడండి. థర్డ్ రో.
See third row nana. 851, 146. So here ones place 1 6, tens place 5 4, 100 place 8 1. So ones place only we want to start. 6 plus 1 7, 5 plus 4 9, 8 plus 1 9. Okay, next problem. Seven plus 8. 7 plus 8. 7 plus 8. How much, Nana? 7 keep in mind. 8 fingers take. So now you are 4th class, Nana. Fingers to kaakunda cheyandi. 4 fingers use cheskoకుండా చేయండి. Okay. Okay. Now starting only you take fingers and you do that. So how much? 15. 8 plus 1 9. 9 plus 9 18. 3 plus 1 4. 4 plus 6 10. Next problem. 565, 131. 5 plus 1 is how much, Nana? 6. 6 plus 3, how much? 9. 5 plus 1, 6. Okay, sorry, third problem, this one not. Third problem is what? 746, 198. So 8 plus 6, Nana. 8 plus 6 how much? 14. 4 plus 1 5. 5 plus 9 14. 7 plus 1 8. 8 plus 1 9. Next problem. 282, 469. 2 plus 9. 2 plus 9. 11. 8 plus 1 9. 9 plus 6 15. 2 plus 1 3. 3 plus 4 7. Okay, next one. 192, 628. 8 plus 2, how much, Nana? 10. 9 plus 1, 10 only. 10 plus 2, 12. 1, take to other place. 1 plus 1, 2. 2 plus 6, 8. Next. 651, 289. 9 plus 1, 10. 5 plus 1, 6. 6 plus 8, how much, Nana? 6 plus 8, 14. 6 plus 1, 7. 7 plus 2, 9. Next. 785, 376. So 5 plus 6, how much? 11. 8 plus 1, 9. 9 plus 7, 16. 7 plus 1, 8. 8 plus 3, 11.